ఎరా పెంటిగా ఏయ్ సూరి ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పంటారా ఆరపిద్దరు పన్నప్పుడు కొట్టుకే రారా చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది. ఎవరైనా అడిగే ఎవర్రా? మా అత్త అందరికి శనెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను. ఏమో మంగా సూరి వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మొఖం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసిపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మడి ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. ఈడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు రా. సరే సరేలే. ఎరా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే వెళ్ళి స్నానం చేయండి. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు వ్యాపారం గడుస్తుంటే ఇవా తీసుకా ముసల్దాన్ని చెప్పుకో. నువ్వు పదా, జాతర మొదలైంది, పదా. అతి చిన్న జట్టైన భీమిలి ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా? అరే మావా, ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే. అమ్మా ఒకసారి వాళ్ళు కలిసి ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా. ఎంత ప్రకాశ ఐడియా. నమస్కారం బాబు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అదరగొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సిన సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. ఏంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువలుడు. మామయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావరా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? పెద్దాకు ఎక్కడ? పెద్దాకు పెద్దాకు. ఇది అమ్మా, ఇది పెద్దాకు. చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డే లేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకుని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న, ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. ఏంటని ఆ గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకటి 50 పరోటాలు తింటాను పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు.
ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడి గడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటా లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయి వెళ్ళి పట్టరాబా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్, చాలు. 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. చూసావరా 6వ తరగతిలోనే? ఏంట్రా? ఓ లవ్వా? పైడి పైడి, ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? ముందే చెప్పాడురా. అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడు రా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి? నేను వెళ్తున్నా అమ్మా. ఒరే 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 ఆగరా, 4 ఇడ్లీలు తినేళ్ళరా. కనీసం 2 ఇడ్లీ అయినా తినేళ్ళరా. అబ్బా తినకమ్మా, వచ్చి తింటాను. ఒరే బండాడా, ఇప్పుడే వచ్చిన పిల్లాన్ని తినేయకుండా తీసుకెళ్తున్నావు. నువ్వు మటుకు బాగా తిని దున్న పోతలా బలిసావు. ఏంట్రా నువ్వు తినకుండా నా తినిపించావు? నేను తినిపించడం ఏంట్రా, నువ్వే తింటున్నావుగా. ఈ కాదు, ఎక్కడికి వెళ్తున్నారా? జాతరకు తాత. ఒక్క నిమిషం ఆగండిరా, వస్తున్నా. అవునరా, మొన్న కబడ్డీ అట్ట తగరపోలస వెళ్ళారు కదా, ఏమైందిరా? ఒక్క పాయింట్తో ఓడిపోయింది తాత. నేను పోయేలోపు మీరు గెలిచి మన ఊరికి కప్పు పట్టండిరా, నేను చూసి చచ్చిపోతాను. సూరి, ఈసారి ఆట గెలిచినా గెలవకపోయినా వచ్చేటప్పుడు కప్పు కొనుక్కొని రావాలరా, లేదంటే ఊళ్ళో పరుగు పోద్ది. ఈ జాతర సందర్భంగా మన ఊర్లో నిర్వహించే బ్రహ్మాండమైన పోటీ సైకిల్ పోటీ. వెనకెళ్ళరా. కాలం చేయంటావా? అక్కడ చూడు. వారు తిక్కలోడా వాడు చూడరా, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్త ఎప్పుడు చెప్తాను. నీ అబ్బ కనబట్లా?
చెవులు దొబ్బేయరా. టీ పోసుకుని తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లా బాగుండేది. ఈ అబ్బా! అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. ముందోడు అవుతాయారా, వాడు వెళ్ళాలరా. కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదురా. కరీంనగర్ 4 పాయింట్. కరీంనగర్ 18, ఢిల్లీ 0. వరసారాలను సెలెక్ట్ చేసింది కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, ఆ, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. ఆ, నాకు తెలుసులే. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. రారా బెండ్ 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 ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. ఓహో. అరే మామ నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఆ, ఏయ్ బండా రారా. ఆ, నీ అబ్బా అటుపా. అది. అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. ఆ? వంగు. ఏయ్! వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? రెడీ. పందినారా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా పండినారా. ఇంకారా. పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే నీ అబ్బా.